ఇంకా దుర్మార్గం ఏంటంటే అసలు సంక్రాంతికి పుట్టిన ఊరు వెళ్ళడం అనేది వీళ్ళు తీసుకొచ్చిన సాంప్రదాయం అంట. అంతకుముందు ఎవడో పుట్టినూళ్ళు వెళ్ళేవాడు కాదంట. జన్మభూమికి ఎవడో వెళ్ళేవాడు కాదు సొంత ఊరికి. పాప అక్కడక్కడ బతుకుతున్న వాళ్ళందరూ. ఈయన తీసుకొచ్చిన ఒక సాంప్రదాయానికి ఈయన వాళ్ళ సొంత గ్రామం వెళ్తున్నాడు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని ఆనవాయితీగా పెట్టుకుని ఇవాళ రాష్ట్రం అంతా గొప్పగా పుట్టింటికి వెళ్ళడాలు, సొంత ఇళ్ళకి వెళ్ళడాలు, సొంత ఊళ్ళకి వెళ్ళడం నేర్చుకున్నారని చెప్తున్నాడు ఈయన. చెప్పడానికి మీకు లేదు సిగ్గు, వినడానికి మాకు సిగ్గేస్తుంది. ఇంకా ఎంత స్వాత్కర్ష అంటే ఇంకా సంక్రాంతిని మీరే సృష్టించినట్టు, హైదరాబాద్ బిర్యానీని మీరే సృష్టించినట్టు, సంక్రాంతి ముగ్గులు మీరే కనిపెట్టినట్టు విపరీతమైన బిల్డప్లు. మేము అడుగుతున్నాం, ఈ స్కిల్ స్కామ్ని ఎత్తేసే కార్యక్రమానికి అసలు మీకున్న హక్కు ఏంటి అని. సుప్రీంకోర్టులో ఉన్న కేసు మీద మీరు ఇంకా స్ట్రాంగ్గా నిలబడి దాన్ని కోర్టులో ఎదుర్కోవడం మానేసి మీకు మీరే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటే చెల్లుబాటు అయిపోతుందా? మేము మళ్ళీ చెప్తున్నాం, ఈ కేసులు ఏవైతే ఉన్నాయో ఈ స్కాములు, దాని మీద వైఎస్ఆర్ పార్టీ న్యాయ పోరాటం చేసి తీరుతుంది. మీరు ఎత్తేసుకున్నా కూడా మీకు సొంత పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్న అధికారులు కొంతమంది, మీకు దీనికి సహకరించిన వాళ్ళందరూ రేపు మళ్ళీ న్యాయ సమీక్షకి, న్యాయ పరీక్షకి సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుందనేది కూడా చెప్తున్నాం. చట్టాలంటే గౌరవం లేదు. మనం ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు దాని ఔన్నత్యాన్ని కాపాడాలనే ఆలోచన లేదు. సమాజానికి, రాష్ట్రానికి ఒక దుష్ట సాంప్రదాయాన్ని పరిచయం చేస్తున్నారు. సీట్లో కూర్చున్నవాడు ఏవైనా తీసేసుకోవచ్చు, తన మీద ఉన్న ఎలాంటి మచ్చలైనా తుడిపేసుకోవచ్చు, వ్యవస్థను ఉపయోగించుకోవచ్చు అని. ఇదే పరిస్థితి అయితే చట్టాలకి గౌరవం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం కేసులు తీసేసామో తెలుసా మీకు? మీరు ఇక్కడ కాకినాడ SCJలో పెట్టిన రైతుల మీద కేసులు, ఉత్త పుణ్యాన కాపుల యాజిటేషన్ మీద, కాపుల మీద పెట్టిన కేసులు తీశాడు ఆయన మీద కేసులు తీసుకోలే. మీరేం చేస్తున్నారు? సామాన్య జనాన్ని వేధించుకు తింటూ ఆడు కోడిని కోసాడు, వీడేమో మేకను కోసాడని కేసులు పెడుతూ, ఇంకో పక్కన మీ మీద చాలా కామ్గా చాప కింద నీరులాగా ఉన్న కేసులని తీసేసుకుంటున్నారు. అసలు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా తన మీద తనే కేసులు ఎత్తుకున్నవాడు ఉన్నాడా అని అడుగుతున్నాం మేము. ఏ ముఖ్యమంత్రి అయినా అసలు ఏ కేసులో జైలుకి వెళ్ళాడో ఆ కేసులోనే మీరు నిరూపించుకోలేకపోతే ఇంకా మీ నిజాయితీ ఏంటి? మీరే చెప్తున్నారు కదా, ఆ రోజు చాలా దుర్మార్గంగా కేసు పెట్టారని పత్రికలో రాశారు కదా. మరి దుర్మార్గంగా కేసు పెడితే అది మీరు కోర్టులో నిలబడి ఇది దుర్మార్గం అని కోర్టుతో కదా చెప్పించాలి. మీరు ఎత్తేసుకోవడం ఏంటి? అది అంత తప్పుడు కేసు అయితే కోర్టు కదా చెప్పాలి ఆ విషయం. మీరే చెప్పేస్తారా? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కేసుల లిస్టు, ఇవన్నీ ఆషామాషి కేసులా? వేల కోట్ల రూపాయల స్కాములు. వాటన్నిటినీ కూడా రాత్రికి రాత్రి మీరు ఎత్తేసుకునే కార్యక్రమం చేస్తున్నారంటే ఎంత భయపడిపోతున్నారో ఆలోచించండి. మొన్న ఎక్కడో ఆ రిటైర్డ్ IPS అధికారి ఏపీ వెంకటేశ్వరరావు గారి స్టేట్మెంట్ ఒకటి చూశా. జగన్ అంటే ఈ ప్రభుత్వానికి భయం అని. ఎస్, జగన్ అంటే ఈ ప్రభుత్వం భయపడుతుంది. ఎందుకంటే తప్పుడు పనులు చేస్తోంది కాబట్టి. ప్రజల ఆస్తుల్ని దోచుకుంటూ ప్రైవేటుకి కట్టబెట్టి పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది కాబట్టి జగన్ అంటే ఈ ప్రభుత్వం భయపడుతుంది. ఎందుకంటే ప్రశ్నించే ఏకైక మగాడు ఆయనే ఈ రాష్ట్రంలో ఉన్నాడు కాబట్టి. జగన్ అంటే ఈ ప్రభుత్వం భయపడుతుంది.
ఎందుకంటే ప్రభుత్వ వైద్య కళాశాలల లాంటి జగన్ నిర్మాణం చేసిన ఒక గొప్ప వ్యవస్థని మీరు ప్రైవేటుకి తెగనమ్ముతూ అది తప్పని ప్రజలు తిరగబడుతూ ఉంటే ప్రజల పక్షాన నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి మీరు భయపడతా ఉన్నారు. జగన్ అంటే మీకు భయం, ఎందుకంటే మీరు చేసే తప్పుడు పనులు నిలదీసి అడుగుతున్నారు కాబట్టి. ఈ రాష్ట్రంలో దమ్మున్న నాయకుడిగా అటువైపు ఎంతమంది ఉన్నా ఒక పక్షాన ఒకే ఒక నాయకుడిగా పోరాటానికి వెనకడుగు వేయకుండా ముందుకెళ్తున్నాడు కాబట్టి మీరు ఆయనంటే భయపడుతున్నారు, శాపనార్థాలు పెడుతున్నారు. ఎన్ని శాపనార్థాలు! మొన్న అమరావతి గురించి ఆయన ఏం చెప్పారు? ముంపులో కడుతున్నారు, అదేదో విజయవాడ గుంటూరు మధ్య కట్టుకోవచ్చు కదా అని అంటే శాపనార్థాలు పుంకాలుగా పేజీలు రాసి జనం మీదకి వదిలేస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన బురద జల్లుతున్నారు. ఒక్క జగన్ గారే తప్పుపట్టాడు అమరావతిని. మీ సొంత ఛానల్స్ తెల్లారు లేసి మీ భజనే ఎజెండాగా పనిచేస్తున్న ఛానల్స్లోనే మీరు చేస్తుంది తప్పు, చంద్రబాబు నాయుడు గారు అమరావతి విషయంలో చేస్తుంది తప్పు అని చెప్తున్నారు. మరోపక్క మీ ఛానల్స్లోనే ఆ ముంపు ప్రాంతాలని, అమరావతిలో మునిగిపోయిన ప్రాంతాలని, నీళ్లు తోడుతున్న కార్యక్రమాలని వేల కోట్లు, వందల కోట్లు తుప్పలు కొట్టడానికి, నీళ్లు తోడడానికి ఖర్చు పెడుతున్న వ్యవహారాన్ని కూడా చూపిస్తున్నారు. మీ మంత్రులే స్టేట్మెంట్లు ఇస్తున్నారు, నీళ్లు తోడడానికి ఇన్ని కోట్లు అవుతుంది, 100 కోట్లు అవుతుంది, ఇగో ఇంత తుప్పలు కొట్టడానికి ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టామని. అంత లోతట్టు ప్రాంతంలో ఎందుకు కట్టుకోవాలయా, మంచి ప్రాంతంలో కడితే తప్ప అని అడిగితే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి శాపనార్థాలు పెడుతున్నారు. ఏమన్నా అంటే అమరావతిలో ఆవకాయ కలుపుతున్నారు. మీరు చేసింది అది. ఆవకాయ అమరావతి అని ఒక ఫంక్షన్ చేశాడు, ఒక ఈవెంట్. ఇప్పుడు అదన్నా అమరావతి ప్రాంతంలో పెట్టాడంటే అక్కడ కూడా పెట్టలేదు, విజయవాడలో పెట్టారు. అంటే అది పెట్టడానికి కూడా అనువైన ప్రాంతం కాదు మీకని. పాపం ఆ రైతులు ఇంత ముందు భూములు ఇచ్చిన రైతులనే ముంచేశారని వాళ్ళు బాధపడుతుంటే కొత్తగా మళ్ళీ 1000 ఎకరాలు సేకరణ. ఢిల్లీకి తలదనే మహానగరాన్ని కడతానని, హైదరాబాద్ నిర్మాణం చేసిన కులీ కుతుబ్ షాని మరిపించేస్తానని రోజు ఈయన స్టేట్మెంట్లు. ఇవాళ ఈ సంపద సృష్టికర్త ఏం చేస్తా ఉన్నాడు అని చూస్తే, పత్రికలు చూస్తే భయం వేసింది. ఆంధ్రప్రదేశ్ లాటరీ తీసుకొస్తుందంట, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాటరీ తీసుకొస్తుందంట. దాని మీద 3000 కోట్ల ఆదాయం వస్తుందంట. ఆన్లైన్ గేమింగ్ తీసుకొస్తారంట, దాని మీద 1400 కోట్ల ఆదాయం వస్తుందంట. ఈ విధంగా ఆన్లైన్ గేమింగ్లు, ఆన్లైన్ బెట్టింగ్లు, అదేవిధంగా లాటరీల నిర్వహణ, ఇవన్నీ ఆదాయ వనరులుగా ఈ సంపద సృష్టికర్త చూస్తూ ఉన్నాడు. చాలా చిత్రం ఏంటంటే అదేదో గొప్పగా 13,100 కోట్ల ఆదాయాన్ని మేము సమకూర్చుకోబోతున్నాం అని ఇవాళ పత్రికల్లో అధికారులు ఆయన చెప్పినట్టుగా రాశారు. ఇదిగో ఇది ఆంధ్రజ్యోతి పత్రికలో రాసింది, ఒకసారి చదువుతాను వినండి. అదనపు ఆదాయం కోసం కొత్త మార్గాలు అన్వేషిస్తున్నామని, ఏపీ లాటరీ, ఆన్లైన్ గేమింగ్, ఎస్జీఎస్టీపై 1% సెస్ లాంటి మార్గాల్లో 1000 కోట్ల ఆదాయం, అదనపు ఆదాయం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశామని పీయూష్ కుమార్ వెల్లడించారు, ఆర్థిక శాఖ కార్యదర్శి. ఆయన ఇంకా ఏమన్నారంటే 2047-48 సంవత్సరానికి జీఎస్డీపీలో సేవారంగం వాటా 55.19%. ఎప్పటికి? 47-49 అంట, ఇప్పుడు కాదు. ఈ కబుర్లు చెప్పే బతికేశారు మీ జీవితం అంతా. ఈ సొల్లు 2000లో 2020 అంటావు, 2020 వస్తే 2040 అంటావు, 2040 వస్తే 2090 అంటావు. ఏదో సామెత ఉంది, కన్న తల్లికేమో కడుపు నిండా పెట్టడం చేత కాదు కానీ పిన్నమ్మకి బంగారు గజలు చేస్తానన్నాడంట. ఎక్కడ రోడ్లో గోతులు అక్కడే ఏడుస్తున్నాయి. ఒక్క అభివృద్ధి లేదు, ఒక ప్రాజెక్ట్ లేదు.
ఆదాయం లేదు, పండగకి బట్టలు కొనుక్కునే స్తోమత కూడా లేకుండా పోయింది పేదలకి. జగన్మోహన్ రెడ్డి గారు పండగ వచ్చే సమయానికి ఏదో ఒకటో రెండు పథకాలు వేస్తే మార్కెట్లు కలకల్లాడుతూ ఉండేవి, షాపులు కలకల్లాడుతూ ఉండేవి. కనీసం అది కూడా లేదు. ఇప్పుడు కనీస అవసరాలు తీరిన పరిస్థితి ఉంటే 2047-48కి సేవారంగం ఎంత పెరుగుతుంది? ఈ తప్పుడు లెక్కలు చెప్పడమే కదా. అసలే కడుపు మండిపోయి ఉన్న వాళ్ళ మీద, ఈ ప్రజల మీద మీరు కామెడీ చేయడమే కదా. ఇంకా దుర్మార్గం ఏంటంటే ఎస్జీ ఎస్టీ పైన 1% వేస్తే 4,700 కోట్లు, ఆంధ్రప్రదేశ్ లాటరీ ద్వారా 300 కోట్లు, 3,000 కోట్లు, ఆన్లైన్ గేమింగ్ పన్ను ద్వారా 1,400 కోట్లు అదనపు ఆదాయం. ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ బెట్టింగ్ అనేది ఒక మహా పాపం, క్రైమ్ అని చెప్పి ఒక పక్కన కేసులు పెడుతున్నారు. ఈయన దాని మీద పన్ను వేస్తానంటే నువ్వు లెజిటిమేట్గా దాన్ని న్యాయబద్ధంగా అని ఆమోదిస్తున్నారా? మీరు లాటరీ